హాయ్ 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 అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ నిన్నంతా అసలు లేవలేదండి, అసలు ఓపిక లేదు. ఇవాళ కూడా గొంతు చూడండి ఎలా ఉందో. హాస్పిటల్కి వెళ్ళానండి బాబోయ్, హాస్పిటల్కి అయితే వేలకు వేలు ఖర్చు అయిపోతుంది. సో ఒక పని మీద అయితే పప్పుచారు చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నా. అలానే క్యారెట్ కొంచెం తురుముకున్న, తాలింపు వేసుకున్నాం నిమ్మకాయ పిండిని. ఇంకో పొయ్యి మీదేమో దొండకాయలు మసాలాలు ఇస్తున్నాను. ఎందుకు అంటే దొండకాయలు మసిలేక ఏం చేస్తాను ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి వీడియో పెట్టడానికి ఇవాళ టైం సరిపోలేదనమాట. ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టి ఒక ఉడుకు రానిచ్చి ఎమ్మటే వడకట్టేసాను అనమాట. సో అది కొంచెం నీళ్ళన్నీ వడలేంత వరకు అలా ఉంచుతాను. నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను. సో మునక్కాయలు కూడా చక్కగా మసిలింది కదా. ఇప్పుడు పప్పులో చింతపండు, చారుపొడి, ఉప్పు వేసి గిలకొట్టేసి అందులో అయితే వేసాను. అది మసులుతుంది. లోపు క్యారెట్లో ఒక క్యారెట్ తురుముకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి వేసుకుని కొద్ది నిమ్మరసం ఫస్ట్ వేసేసాను. ఒక 3 స్పూన్స్ వేసి బాగా అయితే కలపెట్టుకున్నాను. ఇవాళ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తీస్తున్నా. స్టాండ్కి కూడా పెట్టలేదు, అసలు వద్దనుకున్నా. కానీ మళ్ళీ ఎందుకో మనసాక చేసాను అనమాట. ఇవన్నీ కలుపుతున్నా కదా, కొద్దిగా ఎల్లిపాయలు అయితే తెచ్చగొట్టుకుని అందులో వేసేసుకున్నా. అలానే కొత్తిమీర కూడా వేసేసుకున్నా. కొంచెం బెల్లం అండి, ఎక్కువ వేయట్లేదు. అంత దానికి కొంచెం బెల్లం వేసాను అనమాట. ఇవైతే చల్లారినాయి కదా, ఒక్క ఉడికి రానిచ్చాను అనమాట, అంతే. సో ఇది బాగా మసులుతుంది కదండి. మా ముందైతే మా బుడ్డదానికి కారం ముందైతే కొంచెం తీసి పక్కన పెట్టేదానికి. మునక్కాయలు అంటే చాలా ఇష్టం అనమాట. హాస్పిటల్కి వెళ్తేనండి నిన్న 5,000 బిల్ అయిపోయిందండి. అన్ని టెస్టులు చేశారు. ఆ దేవుడి దేవుళ్ళు ఏమీ లేదు. కానీ ఎందుకు అంటే మొన్న ఒక రోజు వంకాయలు బాగా కండ్రగా ఉన్నాయి తిన్నా. అది కండ్రున్నాయని తెలియక తిన్నా. ఆ రోజు నుంచి నాకు తేడా వచ్చి గుంగున్నా నుంచున్నా కళ్ళు తిరగటం ఏంటో అర్థం కావట్లేదు. కాస్త ఇవాళ కొంచెం హోమియో మంది వేసుకున్నాను అనమాట, గొంతు సెట్ అవ్వడానికి. కొంచెం పర్లేదు, లేచి వంట చేశాను. నిన్నైతే మా వాళ్ళే పాపం వంట చేసేసుకున్నారు. సో పప్పుచారులు అయితే దాని పక్కకు తీసాక కొంచెం కారం అయితే వేసుకున్నాను మళ్ళీ. సో ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తాను. చాయమైన పప్పు వేయను, మెత్తగా అయిపోతే టేస్ట్ అంతా పాడైపోతుంది. రెండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలానే కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని దాంట్లో అయితే వేస్తాను అనమాట. తాలింపు చేత్తో పట్టుకుని తీస్తున్నా ఇవాళ, అందుకే కొంచెం కదులుతుంది. కంపల్సరీ వారానికి 4 వీడియోలన్నా పెట్టాలి కదండి. నేను ఆల్రెడీ పెట్టిన దాన్ని రాంగ్ వీడియో పెట్టేసరికల్లా మొత్తం వెనక్కి వెళ్ళిపోయి వ్యూస్తో సహా తగ్గిపోయినాయండి నాకు. మళ్ళీ ఇప్పుడే కొంచెం వస్తున్నాయి. సో ఇప్పుడైతే తీసుకొని కొంచెం ఆయిల్ అయితే రాసేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో. శుభ్రంగా ఆయిల్ మొత్తం. ఇప్పుడు కూడా కూర్చుని వంగినా లేచినా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకో తెలియట్లేదండి. వెళ్ళాలి మళ్ళీ. ఇవాళ కూడా చూసి రేపు పెడతాను. సో దొండకాయలు ముందు సగం వేసుకున్నానండి, అసలు ఎలా వస్తాయో చూద్దామని. విడిగానే ఫ్రై చేస్తా, కానీ ఒక్క ఉడుకు రానిచ్చేస్తే బాగా వస్తుంది అన్నారని చెప్పి మళ్ళీ కొంచెం ఈ నూనె అంతా కొంచెం తీసేసి మళ్ళీ వీటికి రాసేస్తున్నాను. ఎలా వస్తే ఒకసారి టెస్ట్ చేద్దామని సగమే వేసాను అనమాట. సో ఒక 17 మినిట్స్ పెడితే సరిపోద్ది అనుకుంటున్నాను నేను. 17 పెట్టాను. 200 degreesలో 17 ఆన్ చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుంది. 17 పెట్టానండి. పప్పుచారు అయితే అయిపోయిందండి. గుమ్మ వాసన వచ్చేస్తుంది. చారు పొడి కూడా వేసాను. మొత్తం అయిపోయాక గుర్తొచ్చిందండి, మా అమ్మ ఈ పప్పుచారు వేరే స్టైల్లో చేసుకుంటుంది అనమాట. నేను అది చేయటం మర్చిపోయా. పాపం తను డిసప్పాయింట్ అయిపోయింది. సో అయిపోగానే ముందైతే నేను పొయ్యి అయితే ఇలా సర్ఫ్ వేసుకుని ముందైతే శుభ్రంగా తుడిచేసుకుంటానండి. నాకు అది మళ్ళీ పనమ్మ చేసేందుకు నేను ఏది ఉంచాను. ఏదైనా పనులు చేస్తారు కదా, సగం పైన పని నేనే చేసుకుంటానండి బాబు, వాళ్ళతో అవ్వదు. సో ఒకసారి అయితే బాగా జాడిచ్చేసుకుని మళ్ళీ ఇదంతా అయిపోయాక మళ్ళీ ఈ గుడ్డను కూడా సర్ఫ్ వేసుకుని బాగా జాడిచి పెట్టుకుంటా. ఆ పనులు ఏంటండి బాబు, పైన ఇట్లా చేసేసారు, వాళ్ళ పని అయిపోవాలి, వాళ్ళ జీతం వచ్చేయాలి. శుభ్రంగా మొత్తం అరుగు అన్నీ తుడిచేసుకుంటానండి. నాకు అది బాగా అలవాటు. ఓపిక ఉన్నా లేకపోయినా. ఎవరికైనా ఆ నలుపు ఎలా పోవాలో చెప్పండి. బర్నర్స్ చుట్టూ రిపేర్కి ఇస్తే అలా చేసి ఇచ్చాడన్నా కదా, అది ఎలా పోవాలో తెలియట్లేదు. అది పోవట్లేదు ఏమి. ఒక్కసారి అయితే మళ్ళీ తిప్పుకుంటున్నానండి నేను. తిప్పుకుని ఇష్టమైన వాళ్ళు కొంచెం ఆయిల్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. 4 నిమిషాలు ఎందుకు ఉడికింది. ఇది కూడా పప్పుచారు అయిపోయింది. గెరిట అన్నీ కడిగేసి మూత పెట్టేసాను. అలానే పచ్చడి ఇది కూడా బాగా కలిపెట్టేసుకున్నాను. బాగుంటుందండి. గుడ్డదానికైతే పప్పుచారు తీసాను కొంచెం. సో ఇంక ఈ ఫ్రై అయితే అవుతుంది. అరుగు కూడా క్లీన్గా తుడిచేసుకున్నాను, అయిపోయింది.
చూసారు, ఇంకా 10 సెకండ్ ముందుగా ఎలా వచ్చిందో చూసాను. పర్వాలేదు బాగానే ఉంది. మొత్తం ఒకసారి పెట్టినా పోయేది. సో ఈరోజైతే వంట ఈ విధంగా చేశానండి. ఎయిర్ ఫ్రైయర్లో ఇందాక 10 ఉందన్నాక ఉందంటే ఇలా తుడిచేసి ఒక్కసారి మళ్ళీ రాసుకున్నాం. బాగా వెళ్తే జస్ట్ అలా కొంచెం వేసేసరికి కాగితం ఎగిరిపోతుంది అనమాట. సో వెల్లుల్లిపాయ కారం అయితే బయట పెట్టుకుని ఉంచుకున్నాను. కొంచెం లాస్ట్లో ఉందనగా మనం వెల్లుల్లిపాయ కారం జల్లుకుంటే మొత్తానికి పట్టిద్ది అనమాట. సో చూసారండి, మొత్తం మీద అయిపోయింది. చాలు 4 నిమిషాలు ఉంది కదా, ఇంకా తీసేసినా చాలు, మనకి తప్పలేదు. మళ్ళీ ఎక్కువ రోస్ట్ అయితే చేదుగా అనిపిస్తుంది. తక్కువ పెట్టేసరికల్లా కాగితం ఎగిరిపోయింది అనమాట. సో వెల్లుల్లిపాయ కారం అయితే జల్లేసుకుని మళ్ళీ పెట్టేసుకున్నాను. చాలా మత్తుగా కూడా ఉంటుందండి. నేను లంచ్ వీడియో కూడా పెట్టలే. మా వాళ్ళే వంట చేశాను, బయట తెప్పిస్తా అంటే వద్దన్నా, నేనే చేస్తా అనేసరికి తనలో నువ్వు చేయొద్దులే, బాగున్నప్పుడు మేమే చేస్తాం, బయట తెప్పిలే అని చెప్పి చేసుకున్నారు. మధ్య మధ్యలో వాళ్ళకే తెలుస్తుంటే మనం ఎంత కష్టపడుతున్నామని తెలుస్తుంది కదండి. అంతేనండి.